ఇక్కడ స్థానిక ఏపీఎం మల్లికార్జున, అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ, వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకు ముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడి నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రోప్రియేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొదుపు డబ్బులను వాడుకొని లెక్కలు చెప్పకుండా ఉంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనని ఇక్కడ నుంచి మార్చడం కూడా జరిగింది. ప్రభుత్వం మారిన వెంటనే మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వెంకట్రామరెడ్డి మాదిరిగానే దాదాపు మండలంలో ఇంచుమించు అందరు బుక్ కీపర్ల మీద ఒత్తిడి. అసలు రాజకీయానికి పొదుపుకు ఏం సంబంధము అని బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాలు, మహిళలు, అక్కచెల్లెమ్మలు వాళ్లకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు వద్దంటే వాళ్ళు మార్చుకుంటారు. ప్రతిరోజు బుక్ కీపర్లను మార్చాలి, మిడ్ డే మీల్స్ మార్చాలి, ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలి, డీలర్లను మార్చాలి. ఇది ఏందండి? ఇది అన్యాయం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు ఓట్లు వేసింటే వాళ్ళకు మంచి చేసేది ఆలోచన చేయాలి, కానీ ఉన్న వ్యవస్థనంతా మార్చాలనేది ఇది ఎక్కడండి? ఎవరన్నా తప్పు చేసింటే, ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రజల తరఫు నుంచి కంప్లైంట్ వస్తే చూడాలి, కానీ కేవలం ఉండే వాళ్ళను, మంచోళ్లను మార్చి నాకు నచ్చిన వాళ్ళను, మా వాళ్ళను మాత్రం పెట్టుకుంటామనేది ఇదేమన్నా న్యాయమా అని? ఎక్కడ 2002, ఎక్కడ 2024? అంతకుముందు కూడా ఇంచుమించు 10 సంవత్సరాలు వెంకట్రామరెడ్డి పనిచేశారు. ఏదేమైనా వెంకట్రామరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి, కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ, అదేవిధంగా ఎవరైతే వెంకట్రామరెడ్డి చావుకు, మరణానికి కారకులు ఉన్నారో 100కి 100 పాళ్ళు, 100 అయినా 106 అయినా ఖచ్చితంగా వెంటబడి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 7 సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే 7 సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయానికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు. వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం.